अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। श्रीशैलैशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरहितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशे श्रितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् त्रिस्तनाभरणं तेजः श्रीरङ्गे सेयमाश्रये చింతామణిమివోద్భాంతం సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 55వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. దశశతపాణిపాదవదనాక్షిముఖైరఖిలైః అపి నిజవైశ్యరూప్య విభవైరనురూపగుణైః అవతరణైః అతైశ్చరసయన్ కమితా కమలే వచనః విభ్రమభ్రమిముఖే వినిమజ్జతి తే. స్వామి పిరాట్టి యొక్క శ్రీరంగనాయకి యొక్క విలాసములన్నిటినీ కూడా అనుభవిద్దాము అని సిద్ధపడుతున్నాడు. ఎలా సిద్ధపడుతున్నాడు? మామూలుగా తాను ఉండేటటువంటి రూపాన్ని స్వీకరించి కాకుండా దశశతపాణిపాదవదనాక్షిముఖైః అఖిలైః అపి నిజ వైశ్వరూప్య విభవైః తన విశ్వరూపాన్ని స్వీకరించి స్వామి శ్రీదేవి యొక్క విలాసములను అనుభవిద్దాము అని సిద్ధపడుతున్నాడు. విష్ణువు అనేటటువంటి నామము అంతటా వ్యాపించినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. నారాయణుడు అనేటటువంటి నారాయణ అనేటటువంటి శబ్దము కూడా లోకంలో ఉన్నటువంటి వాటి పదార్థములన్నిటికీ కూడా ఆధారభూతుడు అనేటటువంటి విషయం తెలియచేస్తుంది. అలా స్వామి తన విశ్వరూప అంతటా వ్యాపించి ఉండేటటువంటి తన విశ్వరూపాన్ని స్వీకరించి పిరాట్టి యొక్క వైభవాన్ని పిరాట్టి యొక్క విలాసములను అనుభవిద్దామని సిద్ధపడుతున్నప్పటికీ కూడా వచనః విభ్రమభ్రమిముఖే వినిమజ్జతి తే. స్వామి ఆవిడ యొక్క విలాసములనేటటువంటి రసప్రవాహం అనేటటువంటి సుడిగుండంలో ఒక చోట వినిమజ్జతి తే మునిగిపోతున్నావు కదా, నిండా మునిగిపోతున్నావు కదా అని చమత్కారంగా చెప్తున్నారు. మామూలు రూపంతో కాదు, ఆనాడు అర్జునుని యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం భగవద్గీతను ఉపదేశించేటటువంటి సందర్భంలో ఎలా అయితే అర్జునుడికి తానే సర్వేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని తెలియపరచడం కోసం విశ్వరూపాన్ని ధరించి స్వామి ఎలా అయితే అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడో అలా దశశతపాణిపాదవదనాక్షిముఖైః అఖిలైః అపి నిజ వైశ్వరూప్య విభవైః తన విభవాన్నంతటినీ కూడా ఆయనకు ఉండేటటువంటి విభవము అంతటా తాను వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి రూపాన్ని కూడా పరిగ్రహించినప్పటికీ కూడా విభ్రమభ్రమిముఖే ఏక్వచనః వినిమజ్జతి తే ఒక ఆవిడ కంటి నేత్రములను భ్రూభంగములు కదిలిస్తే ఆ విలాసములలోనే ఆయన చిక్కుకొని ఉన్నాడు. ఒక చోట చిక్కుకొని ఉన్నాడు అని చెప్తున్నారు. ఎందులో చిక్కుకొని ఉన్నాడు అంటే మనకి బాగా అర్థమవడం కోసం తల్లి భ్రూభంగములను కదిలించేటటువంటి సందర్భంలో ఆ నేత్రముల యొక్క సౌందర్యంలోనే ఆ నేత్రముల యొక్క సుడిగుంటంలోనే ఆయన చిక్కుకొని ఉన్నాడు. మరొక దివ్యావయవాన్ని చూడనటువంటి వాడైపోయాడు అని మనం దాన్ని ఉదాహరించుకోవచ్చు. అలా విశ్వరూపాన్ని స్వీకరించినప్పటికీ కూడా పరిపూర్ణంగా ఆయన అనుభవించలేకపోతున్నాడు. పోనీ గుణాలలో లోపం ఉండి వల్ల ఆయన అనుభవించలేకపోతున్నాడా అంటే అనురూప గుణైః
ఆ లీలలన్నిటినీ విలాసములన్నిటినీ కూడా అనుభవించేటటువంటి చక్కటి కళ్యాణ గుణములు ఉన్నప్పటికీ కూడా అవతరణై అతైశ్చ అవతరణై ఈ విశ్వరూపం కాకుండా ఇంకా ఎన్నో సందర్భాలలో ఆయన విభవ అవతారాలన్నీ కూడా స్వీకరించాడు. ఆ అవతారాలన్నీ కలిపినప్పటికీ కూడా రసయన్ కమితా కమలే క్వచన హి విభ్రమభ్రమి ముఖే వినిమజ్జతి తే. కమలే ఓ తల్లి, కమిత నీ ప్రియుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎక్కడో ఒక దాంట్లోనే ఒకే ఒక విలాస చేష్టితంలో చిక్కుకొని బయటికి తేలలేకపోతున్నాడమ్మా అని చెప్తున్నారు. దీన్ని బట్టి తల్లి మనని రక్షింపచేస్తుంది అని చెప్పినటువంటి భట్టర్ వారు ఎలా రక్షింపచేస్తుంది అంటే, ముందు ఆవిడ మా వాత్సల్యంతో మనలో ఉన్నటువంటి దోషాలను చూడకుండా, లేకపోతే దోషాలనే గుణాలుగా స్వీకరించేటటువంటి గొప్ప దయ కలిగినటువంటి వాత్సల్యం కలిగినటువంటి ఆవిడ మనని పరిగ్రహిస్తుందా పరిగ్రహించదా, తీసుకుంటుందా రక్షిస్తుందా రక్షించదా అనేటటువంటి బెంగ లేనే లేదు. మనం ఎలాంటి దోషాలు చేసినటువంటి వారమైనప్పటికీ కూడా హాయిగా మనల్ని దగ్గరికి తీసుకునేటటువంటి వాత్సల్యం తల్లి దగ్గర ఉంది. కానీ పరమాత్మ అలాంటి వాడు కాదు కదా. ఏదో ఒక సందర్భంలో కదాచిత్ కలుషధీ భవతి, ఏదో ఒక సందర్భంలో మన మీద కోపం వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా. ఎందుకు అంటే ఆయన హితస్రోతో వృత్యా, హితములు కలిగించేటటువంటి వాడు కాబట్టి ఒక్కొక్కసారి ఆయన మనసులో కించిత్ కోపం కలిగితే కలగవచ్చు. కాబట్టి ఆయనను మనల్ని పరిగ్రహిస్తాడా లేదా అంటే ఎందుకు పరిగ్రహించడు. ఎప్పుడూ కూడా తన ఆధీనంలో స్వామిని ఉంచుకుంటుంది. ఆయన ఎంత వ్యామోహం కలిగినటువంటి వాడంటే, తల్లి యొక్క ఏ మాటను ఒమ్ము చేయకుండా ఆవిడకి ఆనందాన్ని కలగచెట్టు చుంచు మనోరథ, ఆవిడ మనసును ఆనందాన్ని కలగచేయడం కోసం ఆవిడ చెప్పిందంతా కూడా చేస్తూ ఉంటాడు. పోనీ ఆవిడ చెప్పింది వినకుండా మొహం పక్కకు తిప్పేసుకుందామని ప్రయత్నించినా కూడా తన అందంతో స్వామిని వశపరుచుకొని మనల్ని కటాక్షింప చేస్తుంది అని చెప్తారు. కాబట్టి ఆ అందంలో ఆ అందం అనేటటువంటి లీలా చేష్టితములు అనేటటువంటి రసప్రవాహంలో స్వామి ఎలా మునిగి తేలుతున్నాడో మనకి తెలియచేస్తున్నారు. ఇంతలా మునిగిపోయినట్టు ఆ భార్య పట్ల ఇంత వ్యామోహంతో ఆ భార్య అందించేటటువంటి ఆ లీలా రసానుభవంలో మునిగిపోయినటువంటి వాడు ఆవిడ మాట వినకుండా ఉంటాడా? తప్పక వింటాడండి. విని మనందరినీ కూడా రక్షించి తీరుతాడు రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని ఇంకా విశదపరుస్తున్నారు. అధిసయితవానబ్ధిం అనేటటువంటి శ్లోకంలో ఈ దశశతపాణిపాద వదనాక్షి ముఖై అనేటటువంటి ఈ శ్లోకంలో కూడా స్వామి తల్లి పట్ల ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో, ఎంత ఆదరం కలిగినటువంటి వాడో, ఆవిడ పట్ల ఎంత వ్యామోహం కలిగినటువంటి వాడో చెప్తూ, అలాంటి వ్యామోహం కలిగినటువంటి వాడు ఆవిడ సిఫార్సు చేస్తే, ఆవిడ పురుషకారం చేస్తే, మన తరపున ఆవిడ ఒక మాట స్వామికి చెప్తే ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనకి కలగచేయడం కోసం ఇంత విశదంగా వాటినన్నిటినీ కూడా అనుగ్రహిస్తున్నారు భట్టర్ వారు. ఇంత చెప్తున్నారండి. ఆవిడ్ని ఇంత గొప్ప దయ కలిగినటువంటి ఆవిడ అంటున్నారు, ఆవిడ మైథిలిగా సీతాదేవిగా ఈ లోకంలోకి వచ్చి తన గుణములన్నిటినీ కూడా ప్రదర్శించిందని చెప్తున్నారు. ఎంతో మందిని స్వామి చేత రక్షింపచేసిందంటున్నారు. ప్రత్యేకంగా ప్రాణాలు కోల్పోవలసినటువంటి కాకాసురుణ్ణి కూడా సీతాదేవి తన కటాక్షంతో రక్షించి రాముడి చేత రక్షింపజేసిందని చెప్తున్నారు. అయ్యో, మేమందరం కూడా ఆ రోజు ఆ సమయంలో లేకపోయామండి, సీతాదేవిని దర్శించుకోలేకపోయాము. పోనీ ఇప్పుడు మనం లక్ష్మీదేవిని మేము ప్రార్థిద్దామా అంటే ఆవిడ ఎక్కడో పాల సముద్రంలో ఉంటుందని చెప్తూ ఉంటారు, లేక క్షీరసాగరంలో ఉంటుందని చెప్తూ ఉంటారు, లేకపోతే పరమపదంలో ఉంటుందని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాలి అంటే దోషాలు తొలగాలి అంటే తల్లి కటాక్షం పడాలి. ఇదేదో చిక్కుముడిలా ఉంది, అదే అవుతే ఇది అవుతుంది, ఇది అవుతే అది అవుతుంది అని చెప్తున్నారు. కానీ రెండు ఒకేసారి సాధ్యపడవు కదా అంటే గంగపడవలసినటువంటి అవసరం లేదు. తల్లికి మన మీద అపారమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమను పురస్కరించుకొని తనకి ఎంతో ఇష్టమైనటువంటి పరమపదాన్ని విడిచిపెట్టింది, తనకు అంతకన్నా చాలా ఇష్టమైనటువంటి క్షీరాబ్దిని విడిచిపెట్టింది. ఇదిగో శ్రీరంగంలో మన కోసమే ఇక్కడ వేయించేసి ఉంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు
ఈ శ్లోకంలో చెప్తున్నారు. అసలు శ్రీరంగం ఎవరిదండి? రంగనాథుడిదా, రంగనాయకిదా అంటే శ్రీరంగనాయకిదే శ్రీరంగము. ఆవిడ వచ్చి ముందు ఉంటే మళ్ళీ ఆయన ఆవిడ స్థానమైనటువంటి శ్రీరంగానికి వచ్చి చేరాడు అని పెద్దలందరూ కూడా చెప్తారు. అందుకే ముందు మొదటి శ్లోకాలలోనే భట్టర్ వారు శ్రీరంగ హర్మ్యదల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. రెండవ శ్లోకంలోనే శ్రీరంగ హర్మ్యదల మంగళ దీపరేఖాం. అసలు శ్రీరంగానికి అంత వైభవం కలిగింది అంటే అక్కడ మంగళ దీపరేఖ వేయించేసి ఉండటం వల్లనే. ఆవిడెవరో కాదు, శ్రీరంగరాజ మహిషి అనేటటువంటి ఆవిడ అక్కడ మంగళ దీపరేఖగా నిత్యము ప్రజ్వలిల్లుతోంది కాబట్టి ఆ దివ్య దేశానికి అంతటి వైభవం కలిగింది. ఈ క్షేత్రం శ్రీరంగనాయకిది అనేటటువంటి విషయాన్ని చమత్కారంగా భట్టర్ వారు తెలియచేస్తూ అసలు ఆవిడ శ్రీరంగానికి వచ్చి ఉండడానికి కారణం ఏమిటండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. రంగనాథుడు ఎలా అయితే స్వామి పరమపదంలో ఉండేటటువంటి ఆ పరవాసుదేవుడు క్షీరాబ్ది వరకు వ్యూహవాసుదేవుడిగా చేరి బ్రహ్మదేవుడు తాను తపస్సు ఆచరిస్తే శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు ఆచరించి తాను నిత్యము ఆరాధించుకోవడం కోసం ఒక అర్చా తిరుమేని కావాలి అంటే ఆ క్షీరాబ్దిలో ఉన్నటువంటి ఆ వాసుదేవుడు రంగనాథుడి యొక్క తిరుమేనిని బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ అర్చించుకోవడానికి రోజు తన తిరువారాధన సమర్పించుకోవడానికి అర్చా తిరుమేనిగా అక్కడికి బ్రహ్మలోకం వచ్చి చేరాడు. ఆ తర్వాత బ్రహ్మ నుండి ఇక్ష్వాకు సూర్యవంశస్థులైనటువంటి ఇక్ష్వాకు మహారాజుల యొక్క వంశంలోకి చేరి ఆ తర్వాత రాముడి చేత కూడా ఆరాధింపబడి ఆ తర్వాత రామచంద్రుడు ఆ అర్చా తిరుమేనిని విభీషణాళ్వానికి ప్రసాదిస్తే ఆ విభీషణాళ్వాన్ ఆ అర్చామూర్తిని శ్రీలంకకు తీసుకువెళ్ళేటటువంటి సందర్భంలో తాను ఇక్కడే ఉండిపోతాను అని శ్రీరంగంలో వచ్చి వేయించేసి మనందరినీ కూడా ఇవాళ కటాక్షిస్తున్నట్టుగా దానికి స్వామి ప్రేమ ఎలా అయితే పరమపదం నుండి క్షీరాబ్ది నుండి ఇక్కడ వరకు మా మధుర నుండి మన దాకా ఎలా అయితే ప్రవహిస్తుందో అలా ఇక్కడ తల్లి యొక్క ప్రేమ కూడా అలాగే ప్రవహిస్తోంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు తెలియజేస్తున్నారు. స్వామి ఆ పరమపదాన్ని క్షీరాబ్దిని విడిచిపెట్టి రావడం ఆయనకి సులభమే. ఎందుకు అంటే పురుషుడు కాబట్టి. పురుషుడికి తాను ఎక్కడ ఉంటే అక్కడే తన ఇల్లు, తన నివాస స్థానము అనేటటువంటి ఒక ధీమా ఉంటుంది. ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. వారికి ఆ పురుషుడికి ఎక్కడ ఉంటున్నామో అదే మన ఇల్లు, అదే మనం నివసించే చోటు అని దాని పట్లే అంత ఎక్కువ మమకారం ఉండదు కాబట్టి అలాగే ఉంటారు. కానీ స్త్రీలకు ఎలా కాదండి. స్త్రీలకు అన్నిటికైనా ఇష్టం, అన్నిటికంటే కూడా ఇష్టమైనటువంటి చోటు ఏది అంటే మా పుట్టిల్లు అని చెప్తారు. పాపం తల్లి ఆ పుట్టింటిని కూడా విడిచి వచ్చేసింది. ఆ పుట్టిల్లు తర్వాత కొంచెం అదృష్టం ఉన్నటువంటి వాళ్ళైతే మెట్టినింట్లో కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. తల్లి విషయంలో అలాగే ఉంది. ఆవిడ వెళ్ళినటువంటి మెట్టింటినటువంటి కాలు పెట్టినటువంటి మెట్టినీళ్ళు కూడా పరమపదము అతి భోగ్యమైనటువంటి అత్యంత వైభవమైనటువంటి చోటు. ఆ పరమపదాన్ని కూడా అదంటే తల్లికి చాలా ఇష్టము. అలాంటి ఆ క్షీరాబ్దిని విడిచిపెడుతోంది. పరమపదాన్ని కూడా విడిచిపెట్టి శ్రీరంగానికి రావడానికి కారణం ఏమిటో భట్టర్ వారు ఈ శ్లోకంలో అద్భుతంగా మీకు తెలియజేస్తున్నారు. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నారు. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జననీ దయిత ప్రేమ్నా పుష్ణాసి తత్పరమం పదం. పుష్ణాసి ఉదది పరమ వ్యోమ్నోః విస్మృత్య మాతృసరక్షణ క్షమమితి ధియా
భూయః శ్రీరంగధామని మోదసే జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దయిత ప్రేమ్నా పుష్ణాసి తత్పరమం పదం ఉదది పరమవ్యోమ్నో విస్మృత్య మాతృసరక్షణ క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే. భట్టర్ వారు మనందరి గురించి చెప్తున్నారు కాబట్టి ఇందులో తల్లిని జనని, తల్లి, అమ్మ అని సంబోధిస్తున్నారు. ఎదురుగుండా రంగనాయకిని సేవిస్తూ, అమ్మ ఎంత ప్రేమ తల్లి, మా మీద ఎంతో ప్రేమతోటి నువ్వు ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నావు, ఎందుకు వచ్చి ఉన్నావో తెలుసా అని ఆ కారణం చెప్తూ, అసలు ఇక్కడ కన్నా కూడా గొప్పవైనటువంటి స్థానములన్నీ ఉన్నాయి, వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి నువ్వు మా మీద ఎంత ప్రేమతో వచ్చి ఇక్కడ ఉన్నావు తల్లి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అందుకని ఇక్కడ మాతృసా రక్షణ అనేటటువంటి ఒక పదాన్ని వేశారు. మా వంటి వారిని రక్షించడం కోసము అనేటటువంటి ఒక మాటను ప్రయోగించారు. కాబట్టి మా వంటి వారు తన బిడ్డలను రక్షించడం కోసం ఇక్కడికి వచ్చావు అనేటటువంటి మాటను వేశారు. కాబట్టి జనని తల్లి, రంగనాయకి అని ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాయకిని చూస్తూ భట్టర్ వారు చెప్తున్నారు. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే. దుగ్ధార్ణవం క్షీరసాగరాన్ని బహుమన్యసే గొప్పగా భావిస్తున్నావు అంటున్నారు. క్షీరసాగరం అంటే అమ్మకి ఎప్పుడూ కూడా అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి గౌరవము. ఎందుకు? జనన భవన ప్రీత్యా పుట్టినిల్లు అనేటటువంటి ప్రేమతోటి. పరమాత్మకే చాలా ఇష్టమైనటువంటిది అంటే తల్లికి మళ్ళీ ఇష్టమైనటువంటిది అని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. నిన్నటి రోజున మనం స్తోత్రరత్నంలో ఉండేటటువంటి యామునాచార్యుల వారు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని మనం సేవిస్తూ, ఏది జన్మభూ పరమాత్మకి ఈ క్షీరాబ్ది అంటే ఎక్కడెక్కడ స్వామి ఎక్కడ వేయించేసి ఉన్నాడు, తల్లి మీద ఉండేటటువంటి ప్రేమతోటి ఏం చేస్తున్నాడు స్వామి అంటే, ఆవిడ జన్మస్థానమైన తవ ప్రియం ధామ యదీయ జన్మభూ చకర్దయస్యా భవనం భుజాంతరం తవ ప్రియం ధామ యదీయ జన్మభూ. ఆయనకి ప్రియమైనటువంటి ధామము ఏమిటి? ఆయనకి ఆ తల్లికి ప్రియమైనటువంటి ధామాన్ని తన ధామంగా మార్చుకున్నాడు, అత్యంత ప్రియమైనటువంటి తన ధామంగా మార్చుకున్నాడు స్వామి అని చెప్పారు యామునాచార్యుల వారు. ఆయనకే అంత ప్రియమైనటువంటిదైతే తల్లికి ఇంకెంత ప్రియంగా ఉంటుంది. అందుకే దుగ్ధార్ణవం బహుమన్యసే, ఆ దుగ్ధార్ణవాన్ని క్షీరసాగరాన్ని బహుమన్యసే గొప్పగా భావిస్తున్నావు. బహుమన్యసే గొప్పగా భావిస్తున్నావు తల్లి, గొప్పగా గౌరవిస్తున్నావు. ఎందుకు? జనన భవన ప్రీత్యా నీ పుట్టినిల్లు అనేటటువంటి ప్రీతితో అయినప్పటికీ కూడా, దానిని గొప్పగా భావిస్తున్నప్పటికీ కూడా, దయిత ప్రేమ్నా తత్ పరమం పదం పుష్ణాసి, పరమం పదం పరమపదాన్ని పుష్ణాసి వర్ధిల్ల చేస్తున్నావు. తత్ ఆ పరమపదాన్ని గొప్పగా చెప్పబడేటటువంటి ఆ పరమపదాన్ని పుష్ణాసి వర్ధిల్ల చేస్తున్నావు, దానిని వర్ధిల్లేటట్టుగా చేస్తున్నావు అంటున్నారు. ఎందుకట? దయిత ప్రేమ్నా భర్త పట్ల ఉండేటటువంటి ప్రేమతో, మెట్టినింటి పట్ల ఉండేటటువంటి ప్రేమతోటి ప్రసిద్ధమైనటువంటి పరమపదాన్ని వర్ధిల్ల చేస్తున్నావమ్మా అని చెప్తూ మొదటి రెండు పాదాలలో ఆవిడకి ఇష్టమైనటువంటి స్థానాలను చెప్తూ, ఉదధి పరమ వ్యోమ్నో విస్మృత్య, అయినా కూడా వాటిని పూర్తిగా విస్మృత్య మరచిపోయి, ఉదధి పరమ వ్యోమ్నో, ఉదధి అంటే సముద్రం, అలాంటి క్షీరాబ్దిని పరమవ్యోమ్నోహో పరమపదాన్ని, పరమాకాశము అని చెప్పబడేటటువంటి ఆ పరమపదాలను విస్మృత్య పూర్తిగా మరిచిపోయి ఇక్కడికి వచ్చి చేరి ఉన్నావు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి రంగధామని మోదసే, రంగధామంలో వచ్చి శ్రీరంగనాథుడి యొక్క సన్నిధికి, శ్రీరంగంలోకి వచ్చి
నువ్వు ఇక్కడ ఆనందంగా ఉన్నావు తల్లి అని చెప్తున్నారు. ఎందుకు? మాదృశ రక్షణ, మా వంటి ఆశ్రితుల రక్షణకు క్షమం ఇతి ధియా అంటున్నారు. ఇది తగినటువంటి చోటు, మా వంటి ఆశ్రితులను రక్షించడానికి ఇది క్షమం తగినటువంటి చోటు. ఇది అనేటటువంటి ధియా భావనతోటి శ్రీరంగధామని మోదసే. లేదు అలా అనడం లేదు భట్టర్ వారు. శ్రీరంగానికి వచ్చి ఆనందిస్తున్నాము అనడం లేదు. శ్రీరంగధామని భూయః మోదసే. అందమంతా కూడా భూయః అనేటటువంటి పదంలో ఉంది. శ్రీరంగానికి వచ్చి ఆనందిస్తున్నావు తల్లి అని ఉండుంటే తప్పక ఆవిడ వచ్చి ఇక్కడ ఉండి ఆశ్రితుల్ని రక్షిస్తోంది, తద్వారా ఆనందిస్తోంది అనేటటువంటి అర్థం వస్తుంది. అలా కాకుండా శ్రీరంగధామని భూయః మోదసే అనడం వల్ల, భూయః అంటే మిక్కిలిగా ఆనందిస్తున్నావు, అంటే చాలా గొప్ప ఆనందాన్ని పొందుతున్నావు అని చెప్పడం వల్ల ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆనందం కన్నా, క్షీరాబ్దిలో ఉండేటటువంటి ఆనందం కన్నా, ఇదిగో ఆశ్రితులైనటువంటి మా వంటి వారందరినీ రక్షించడం కోసం ఇది తగినటువంటి చోటు అని శ్రీరంగానికి వచ్చి వేయించేసి ఉన్నావు కదా తల్లి, దానివల్ల నువ్వు చక్కగా ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నావు, మిక్కిలి ఆనందాన్ని పొందుతున్నావు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. తల్లి ఇక్కడికి వచ్చి ఉండడానికి కారణం ఏమిటి అంటే మాదృశ రక్షణ క్షమమితి ధియా, ఇది ఆశ్రితుల్ని రక్షించడం కోసం సరైనటువంటి చోటు ఇది అని భావించి ఇక్కడ శ్రీరంగానికి వచ్చి వేయించేసి ఉండి మనందరినీ కూడా రక్షిస్తోంది తల్లి అని అద్భుతంగా తెలియజేస్తున్నారు. పాలసముద్రం పట్ల ఉండేటటువంటి ప్రీతి, శ్రీరంగం పట్ల ఉండేటటువంటి మిక్కిలి అభినవేశం, ఆవిడికి పాలసముద్రం అంటే ఎంత ఇష్టమో, పరమపదం అంటే ఎంత ఇష్టమో అంతే శ్రీరంగం ఇష్టము అని చెప్తూనే కాదండి, అంతకన్నా కూడా గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటి చోటు శ్రీరంగము అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు తెలియచేస్తున్నారు. చెప్పడమే హే జనని, సర్వలోక జనని అయినటువంటి ఆవిడ, సర్వలోక మాత అయినటువంటి ఓ శ్రీరంగనాయకి, దుగ్ధార్ణవం జనన భవన ప్రీత్యా బహుమన్యసే. క్షీరాబ్దినాథుడు తనని తాను ప్రావిర్భావం పొందడానికి హేతువైనటువంటి చోటు క్షీరసాగరం, తాను మళ్ళీ అవతరించడానికి హేతువైనటువంటి చోటు క్షీరసాగరం. అలాంటి క్షీరసాగరం అన్నా, ఆ క్షీరాబ్ది అన్నా తల్లికి ఎంతో గౌరవం అండి. ఎలా ఆ క్షీరసాగరుడు తల్లిని మనందరికీ అందించారో భట్టర్ వారు తెలియచేశారు. అంగం తే మృదు సీతముగ్ధ మధురోదారైర్గుణైర్గుంభతః క్షీరాబ్ది కిం రుజీషతాముపగతామన్యే మహార్గస్తతః ఇందుః కల్పలతా సుధా మధుముఖా ఇత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంత కృత్రిమ కథం దివ్యం వపుర్నార్హతి. ఆ క్షీరాబ్దుడు లక్ష్మీదేవిని లోకానికి అందించేటటువంటి సందర్భంలో ఆ ఇందు చంద్రుడిలో, కల్పలతలో, సుధలో, మధువులో ఉన్నటువంటి సారాన్నంతటినీ కూడా తాను తీసి లక్ష్మీదేవిగా మలచి లోకానికి అందించాడు అని చెప్పారు. కాబట్టి దుగ్ధార్ణవం జనన భవన ప్రీత్యా, అలాంటి దుగ్ధార్ణవం, క్షీరార్ణవం అంటే బహుమన్యసే, ప్రీతి విశేషం కలిగినటువంటి దానివి, గొప్పగా అభిమానించేటటువంటి దానివి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. లోకంలో స్త్రీలకి పుట్టినిళ్ళంటే ఎంతో ప్రీతి విశేషం ఉంటుంది. ఎంతైనా ఒక 25 సంవత్సరాలు హాయిగా అపురూపంగా పెరిగినటువంటి చోటు కాబట్టి అక్కడ ఆ పుట్టినిళ్ళంటే స్త్రీలకి సహజంగా అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ మర్యాదకు తగినట్లుగా క్షీరసాగర కన్య కనుక ఆ క్షీరాబ్ది పట్ల నీకు అత్యంత ప్రేమ ఉందమ్మా, అత్యంత గౌరవం ఉంది, బహుమన్యసే, అత్యంత ఆదరం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
ఆ తర్వాత తత్పరమం పదం దయిత ప్రేమ్నా పుష్ణాసి తత్పరమం పదం. వేదాలు ఎంతో గొప్పగా చెప్పినటువంటి పరమపదం తద్విష్ణో పరమం పదం అని కదా వేదాలు చెప్తున్నాయి. అలా శృతి ప్రసిద్ధమైనటువంటి పరమపదంలో అంటే నీకు చాలా ఇష్టము, ఆ పరమపదం వర్ధిల్లేటట్టుగా ఉన్నటువంటి దానివి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమపదం కూడా తత్పరమం పదం, ఆ పరమపదము అంటున్నారు. ఎలాంటి పరమపదము? భట్టర్ వారే 21వ శ్లోకంలో మనకు చెప్పారు. యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిరథవా యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నా శిశుః అని ఆ శ్లోకంలో ఎంతో గొప్పగా వర్ణించినటువంటి పరమపదము, మనస్సుకి అందనటువంటి పరమపదము, తమస్సుకి ఆవల ఉండేటటువంటి పరమపదము, అత్యద్భుతమైనటువంటి పరమపదము, కాల ప్రభావం లేనటువంటి పరమపదము, సురపురి నిత్యులు ముక్తులు హాయిగా వేయించేసి ఉండేటటువంటి పరమపదము, అందరూ ఎక్కడికి వెళ్ళి చేరాలి, ఎక్కడికి జీవుని యొక్క స్థానమైనటువంటి పురుషార్థమైనటువంటి పరమపదము, సాయుజ్యస్య యదేవ సూతిః ఎక్కడికి చేరితే సాయుధ్యం లభిస్తుందో ఆ పరమపదము, అథవా యద్దుర్గ్రహం మద్గిరం భట్టర్ వారి యొక్క రంగనాయకి యొక్క పరిపూర్ణ కటాక్షంతో వాగ్వైభవాన్నంతటినీ కూడా పొందినటువంటి భట్టర్ వారి యొక్క వాక్కులకి శ్రీ సూక్తులకి కూడా అందనటువంటి గొప్ప పరమము తద్విష్ణో పరమం పదం. అలా గొప్పదైనటువంటి పరమపదాన్ని పుష్ణాసి వర్ధిల్ల చేస్తున్నావు. స్త్రీకి పుట్టినింటి మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, అమితమైనటువంటి ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒకసారి వివాహం అయితే తన మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఆ మెట్టినింట వైభవాన్ని, ఆ గౌరవాన్ని పెంచాలి, ఆ మెట్టినిళ్ళకి గొప్ప సమృద్ధిని తెచ్చిపెట్టాలి అనేటటువంటి భావన కలిగి ఉండటం ఉత్తమ జాతి స్త్రీకి లక్షణం. తల్లి సీతాదేవి కూడా తనని తాను పరిచయం చేసుకునేటటువంటి సందర్భంలో ఆంజనేయ స్వామితోటి తనని తాను పరిచయం చేసుకునేటటువంటి సందర్భంలో తన జనకపుత్రి అనో లేకపోతే రాముని యొక్క ప్రియపత్నియో అనో పరిచయం చేసుకోకుండా నేను దశరథుడి యొక్క కోడలిని అనే మొదటి మాట చెప్పుకుంది. ఎందుకు? తత్పరమం పదం పుష్ణాసి అంటే తాను ఏ ఇంట్లో అయితే కాలు పెట్టిందో, ఏ ఇంటికైతే కోడలుగా వెళ్ళిందో ఆ ఇంటికి గౌరవాన్ని తెచ్చిపెట్టడము, ఆ ఇంటికి సమర్థత, ఆ ఇంటికి ఒక గొప్పతనాన్ని తెచ్చిపెట్టడము, ఆ ఇల్లు సుఖంగా ఉండాలి, ఆ ఇంటికి కోసం సమగ్రంగా ఉండాలి అని దానికోసమే ఉత్తమ స్త్రీ పాటుపడుతుంది. కాబట్టి తాను కూడా తనని పరిచయం చేసుకునేటటువంటి సందర్భంలో తన మెట్టినిళ్ళైనటువంటి ఆ దశరథ చక్రవర్తి యొక్క వంశానికి ఎటువంటి లోటు రానివ్వకుండా తనని తాను దశరథుడి యొక్క కోడల్ని నేను అనే ముందు పరిచయం చేసుకుంది సీతాదేవి. అలా ఇక్కడ కూడా భట్టర్ వారు తత్పరమం పదం పుష్ణాసి ఆదరిస్తున్నావు, ఆ పరమపదాన్ని అది వర్ధిల్లేటట్టుగా చేస్తున్నావు, దానికి అన్నిటినీ కూడా సమకూరుస్తూ గౌరవాన్ని సమకూరుస్తూ దానిని వర్ధిల్లేటట్టుగా చేస్తున్నావు. ఎందుకు? దయిత ప్రేమ్నా నీ పతి అయినటువంటి ఆ పరమపదనాథుడి పట్ల అమితమైనటువంటి ప్రేమతోటి, నీ వల్లభుని పట్ల ప్రీతి విశేషంతో తత్పరమం పదం పుష్ణాసి అది వర్ధిల్లేటట్టుగా చేస్తున్నావు తల్లి అని చెప్తున్నారు. అలా రెండిటి చోట ఎక్కడా ఆవిడికి తక్కువతనం లేదు. క్షీరసాగరంలో అమితమైనటువంటి గౌరవం ఉంది ఆవిడికి. ఆ క్షీరసాగరం మీద పుట్టినింట్లో తనని ఆదరించేటటువంటి వారందరూ ఉన్నారు, ప్రేమను వర్షింపచేసేటటువంటి వారు ఉన్నారు. అక్కడ ఏ లోటు రాకుండా లక్ష్మీదేవిని చూసుకునేటటువంటి వారు ఉన్నారు. దానిని అక్కడ అంత సంతోషంగా ఆనందంగా అక్కడ ఉంది. ఇక పరమపదంలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ధన్యాస్తే పరిచార కర్మణి సదా పశ్యంతి ఏ సూరయః. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భావైరద్భుత భోగ భూమ కహనై సాంద్రాసు దాస్యందిభిః.
అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడూ కూడా తల్లికి ఏదో ఒక కైంకర్యం సమర్పించాలి, ఏదో ఒక కైంకర్యం సమర్పించాలి అని దాస్య తృష్ణ కలిత పరికరై కుంభిరానంద నిఘ్నై అనేటటువంటి వారు పరమపదంలో ఎడతెరిపి లేకుండా అందరూ నిత్యులు ముక్తులు ఏ లోటు లేకుండా తల్లికి నిత్య కైంకర్యం సమర్పిస్తూ ఆవిడ్ని ఆనందింపచేస్తూ ఉంటే ఆవిడ అక్కడ ఉండి ఆ కైంకర్యాలన్నిటినీ కూడా హాయిగా స్వీకరిస్తూ ఆ పరమపదానికే ఒక గొప్పతనాన్ని వైభవాన్ని తెచ్చిపెడుతూ అక్కడ సుఖంగా ఉంది. అయినప్పటికీ కూడా ఉదది పరమ వ్యోమ్నోహు విస్మృత్యాం మరచిపోయి హాయిగా ఉండేటటువంటి ఆ పుట్టినిల్లైనటువంటి క్షీరాబ్దిని మర్చిపోయావు. గొప్ప వైభవంతో కూడి ఉండి ఎటువంటి లోటు లేకుండా నిత్యము ఆనందానుభవం చేసేటటువంటి పరమవ్యోమ్నోహు ఆ శ్రీ వైకుంఠాన్ని విస్మృత్య మరచిపోయి మాతృసరక్షణ క్షమమితి ధియా శ్రీరంగధామని భూయః మోదసే. ఎంత ప్రేమ తల్లి! హాయిగా క్షీరార్ణవంలో ఉంటే నీకు ఎటువంటి లోటు లేకుండా హాయిగా ఆనందంగా ఉండేది. ఆ పరమపదంలో ఉంటే ఎంతో భోగ్యాలతో నిండినటువంటి ఆనందానుభవం నిత్యము సాగేటటువంటి ఆ పరమపదాన్ని మర్చిపోయాము. నీ పుట్టినిల్లు ఎంతో స్త్రీకి అమితమైనటువంటి ప్రేమ ఉండేటటువంటి ఆ క్షీరార్ణవాన్ని మర్చిపోయావు. మాతృసరక్షణ క్షమమితి ధియా. మా లాంటి సంసార చేతనులందరినీ కూడా రక్షించడానికి ఇదే తగినటువంటి చోటు అని తలిచి శ్రీరంగంలో అమిత ప్రేమతోటి ప్రీతితోటి అమితమైనటువంటి ప్రీతితోటి వేయించేసి ఉన్నావు. అందుకే భట్రవారు శ్రీరంగధామని భూయః మోదసే. ఆయన వచ్చాడు, ఆయన వెనకాల తప్పదు వెళ్ళడం. కొన్నిసార్లు ఎలా ఉంటుంది లోకంలో అంటే భర్త ఎక్కడికైనా తీసుకువెళ్తాము అంటే తనకి నచ్చకపోయినా పాపం భార్య తప్పదు కాబట్టి భర్త మీద ఉండేటటువంటి ప్రేమతోటి తనకి ఇష్టం లేకుండా ఉండేటటువంటి చోటికి భర్తకి తీసుకువెళ్తున్నా కూడా తప్పదు కాబట్టి ఆయన వెనకాల వెళ్ళాలి కాబట్టి ఆయన గౌరవాన్ని నిలబెట్టాలి కాబట్టి భార్య వెళుతుంది. అక్కడ ఉండవలసినంతసేపు ఉంటుంది. ఉన్నంతసేపు కూడా మళ్ళీ ఎప్పుడో వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. మనసు శరీరం అయితే ఆ చోటులో ఉంటుంది, కానీ మనసంతా కూడా ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి వెళ్ళిపోదామా అని భావనతోనే ఉంటుంది. కానీ భట్రవారు అలా రాలేదు తల్లి. భూయః మోదసే. ఇదో నిర్బంధంగా తల్లి ఇక్కడికి వచ్చి రంగనాథుడి వచ్చి ఇక్కడ వేయించేసి ఉన్నాడు కాబట్టి రంగనాయికి నిర్బంధంగా వచ్చి వేయించేయలేదండి. ఆవిడ రావటం ఇక్కడ అచ్చా తిరుమేనిగా ఉంది, కానీ ఆవిడ మనసంతా తన మెట్టినింటి హాయిగా ఆనందాలు అనుభవించేటటువంటి పరమపదం మీద ఉంది, లేకపోతే అంతకన్నా గొప్పదైనటువంటి పుట్టినింటి మీద ఉంది అని కాకుండా ఆవిడ ఇక్కడ ఆనందంగానే మనందరినీ రక్షిస్తూ ఆనందంగా ఉంది. ఎంత ఆనందము! భూయః మోదసే. అక్కడ అనుభవించేటటువంటి ఆనందం కన్నా, అంటే తన పుట్టినిల్లైనటువంటి క్షీరాబ్దిని లో పొందేటటువంటి ఆనందం కన్నా, పరమపదంలో పొందేటటువంటి ఆనందం కన్నా ఇక్కడ శ్రీరంగధామని భూయః మోదసే. శ్రీరంగంలో అంతకన్నా అమితమైనటువంటి ఆనందం పొందుతోంది అని చెప్తున్నారు. తాను ఉండటం ఇక్కడే ఉంది, మనసు మాత్రం పుట్టినింటి మీద ఉంది, పరమపదం మీద ఉంది అని అనుకుంటామేమో అని. అలా లేదు తల్లి. ఆవిడ మనసు ఇక్కడే ఉంది, ఆవిడ ఉండడం కూడా, ఆవిడ తిరుమేని దివ్య తిరుమేని ఇక్కడే ఉంది, మనసు కూడా ఇక్కడే ఉంది అని చెప్పడం కోసం ఉదది పరమ వ్యోమ్నోహో విస్మృత్య. ఇక్కడికి వచ్చేసిన తర్వాత రంగనాయకి శ్రీరంగంలో వేయించేసిన తర్వాత ఆవిడకి పాపం ఉదది క్షీరసాగరము గుర్తు రావడం లేదట, పరమపదము గుర్తు రావడం లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తన బిడ్డలైనటువంటి ఆశ్రితులందరినీ కూడా ఆవిడ రక్షిస్తూ అదే ఆనందాన్ని ఇందులోనే ఆనందాన్ని పొందుతోంది అనేటటువంటి విషయాన్ని అంత చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆ పదప్రయోగం కూడా మాదృశ జనని అనేటటువంటి సంబోధన ఎందుకు చేశారు అంటే మాదృశ రక్షణ, బిడ్డలని రక్షించడం కోసం తల్లి ఇక్కడికి వచ్చింది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి జనని అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అసలు జ్ఞానశక్తుల పరిపూర్ణంగా ఉండేటటువంటి వారు ఉండేటటువంటి ప్రదేశాలే కాకుండా
అకించనులైనటువంటి మా వంటి వారు ఉండేటటువంటి చోటికి నువ్వే వచ్చి మమ్మల్ని రక్షించడం కోసం నువ్వు ఇక్కడ హాయిగా ఆనందంగా వేంచేసి ఉన్నావు తల్లి. అందుకే ఈ శ్రీరంగానికి నువ్వు వచ్చావు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. క్షీరసాగరం అంటే ఎలాంటిది అంటే అనంతుడు ఉంటాడు, అక్కడ గరుత్మంతుడు ఉంటారు, నిత్యసూరులందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉంటారు. దేవతలు కూడా అక్కడికి వెళ్ళగలుగుతారు. క్షీరసాగరం వరకు, తీరం వరకు వెళ్ళి వారికి ఉండేటటువంటి మొరలన్నిటినీ కూడా తీరం అవతల గట్టు మీద ఉండి వారు పెరుమాళను ప్రార్థిస్తే పరమాత్మకి పరమాత్మ వారిని కటాక్షిస్తే కనిపిస్తాడు ఒక్కొక్కసారి. లేకపోతే అశరీరవాణిగా పరమాత్మ లోపల నుండే తాను మిమ్మల్ని రక్షిస్తున్నాను అనేటటువంటి మాటను చెప్తాడు స్వామి. కాబట్టి ఆ క్షీరసాగరానికి ఎంతో పుణ్యం చేసినటువంటి బ్రహ్మాది దేవతలు మాత్రమే వెళ్ళగలరమ్మా. అనంతుడు, విశ్వసేనుడు, గరుత్మంతుడు ఇలాంటి నిత్యులు ముక్తులు మాత్రమే అక్కడికి చేరుకోగలరు. మా లాంటి వారం మేము అక్కడికి చేరలేము అనేటటువంటి బెంగ మాకుండేది. కానీ మా మీద ఉండేటటువంటి ప్రేమతోటి అశక్తులం మేము, ఆకించనులము అంటే ఎక్కడికి వెళ్ళలేనటువంటి వారము, ఆసక్తి కలిగినటువంటి వారము, నువ్వు తప్ప వేరొక దిక్కు లేనటువంటి మమ్మల్ని ఆశ్రితుల్ని రక్షించడం మాతృసా రక్షణ, ఏ దిక్కు లేనటువంటి మమ్మల్ని రక్షించడం. పాలసముద్రం వరకు అసలు పాలసముద్రం వరకే వెళ్ళలేము అంటే ఇంకా పరమపదానికి అసలే వెళ్ళలేము. అక్కడికి దేవతలు కూడా అతి పుణ్యాత్ములు అని చెప్పుకునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలు కూడా పరమపదం దగ్గరికి కూడా వెళ్ళలేరు కదా. అలాంటి జ్ఞానహీనుల కోసము, శక్తిహీనుల కోసము, ఆకించన్యుల కోసం వేరే గతి లేనటువంటి మా అందరినీ రక్షింపచేయడం కోసం నువ్వే ఇక్కడికి దిగి వచ్చావు. ఆ దిగి రావటం కూడా ఏదో నిర్బంధంగా స్వామి వస్తున్నాడు కాబట్టి ఆయన వెనకాల నువ్వు రాలేదు. మోదసే అమితానందంతో వచ్చావు. వాటిని మరిచిపోయి ఇక్కడికి వచ్చి మమ్మల్ని రక్షిస్తున్నావు. ఎంత ప్రేమ తల్లి మా మీద, ఎంత దయమ్మ మా మీద. తల్లి గుండె అలాగే తల్లి మనసు అలాగే ఉంటుంది కదా. తల్లికి పుట్టినిల్లంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ, భర్త యొక్క వంశమన్నా ప్రేమ, భర్త యొక్క ఇళ్ళ మెట్టినిళ్ళన్నా ప్రేమ. వీటన్నిటికన్నా కూడా ఒక స్త్రీకి అమితంగా ఎవరి మీద ప్రేమ ఉంటుంది అంటే తన బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. ఒకవేళ తనకు ఉండేటటువంటి, తాను చూపించేటటువంటి ప్రేమను మనం కొలవాలి అని పొరపాటున మనం కొలవాలి అనేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే దానికి స్త్రీకి పుట్టినింటి మీద ఉండేటటువంటి ప్రేమ కన్నా భర్త మీద ఉండేటటువంటి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ భర్త మీద ఉండేటటువంటి ప్రేమ కన్నా తన బిడ్డల మీద ఎక్కువ అతిశయం ప్రేమ ఉంటుంది. అలా తల్లి మా మీద అమితమైనటువంటి ప్రేమతోటి వాటిని మరిచిపోయి ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నావు కదా అంటున్నారు. అసలు ఈ శ్రీరంగం అంటేనే ఆ ఊరిన్ పేరుం పెరియ పిరాటియార్కు నృత్యస్థానం. శ్రీరంగం, పెరియ పిరాటికి రంగం అంటే నాట్య రంగము. రంగము అంటే ఇప్పుడు నాటకాలు అవన్నీ వేస్తూ ఉంటారు. ఆ వేసేటటువంటి స్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్నే రంగము అంటారు. అంటే ఒక సభ ఏదైతే ఉంటుందో దాన్ని రంగము అంటారు. అలా శ్రీరంగము అంటే ఆ ఊరిన్ పేరుం పెరియ పిరాటియార్క నృత్యస్థానం. పెరియ పిరాటియార్క నృత్యస్థానం. పెరియ పిరాటి అయినటువంటి శ్రీరంగనాయకి ఇది నృత్యస్థానము. అది కదా శ్రీరంగం అంటే. అలా నీ ఊరికి వచ్చి నువ్వు మమ్మల్ని చేరావు. శ్రీరంగనాయకి అమిత ఆనందం కలిగించేటటువంటి చోటు. అందుకే ఉదది పరమవ్యోమ్నో విస్మృత్య. మళ్ళీ ప్రత్యేకంగా వాటిని చెప్పడం ఎందుకు భట్టర్ వారు అంటే పై 2 పాదాలలో అవి చెప్పారు. వాటిని అనకుండా మళ్ళీ ఉదది పరమవ్యోమ్నోహో విస్మృత్య. మొదటి పాదంతో ఉదది గురించే, క్షీరాబ్ది గురించే చెప్పారు. 2వ పాదంతో పరమవ్యోమైనటువంటి పరమపదం గురించే చెప్పారు. తత్ విస్మృత్య, వీటిని మర్చిపోయి అనకుండా ఉదది పరమవ్యోమ్నో విస్మృత్య అని మళ్ళీ వాటిని పలకడం ఎందుకు, ప్రత్యేకంగా పలకడం ఎందుకు అంటే అంత ఇష్టం కాబట్టి. పుట్టినిల్లంటే అక్కడ ఆవిడ పైన గారాభంగా చూసుకొని పెరిగినటువంటి చోటు కాబట్టి ఆవిడకి చాలా ఇష్టం. ఇక పరమపదం అంటే చెప్పవలసినటువంటి అవసరం లేదు, పరమ భోగ్యములు అనుభవించేటటువంటి స్థానం కాబట్టి అది పరమపదం అంటే చాలా చాలా ఆవిడకి ఇష్టం. అయినప్పటికీ కూడా విస్మృత్య మరచిపోయి మాతృస రక్షణ క్షమమితి భూయః, మమ్మల్ని రక్షించడం కోసం వచ్చావు. ఎలా వచ్చింది అంటే అద్భుతంగా ఒక వ్యాఖ్యానంలో చెప్తారు.
బృందావనానికి వెళదాము అని రేపల్లలో ఉన్నటువంటి వారందరూ కూడా కృష్ణుడితో పాటు ఉన్నటువంటి నందుడు, యశోద, కృష్ణుడు అప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. నందుడు, యశోద ఇక్కడ ఉంటే ఎవరో ఒక కంసుడు అలా రాక్షసుల్ని పంపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా కంటకంగా మారిపోయింది. అది కాకుండా మనకి పశువులకేమో గ్రాసం కావాలి, బృందావనానికి వెళ్ళి అక్కడ మనం స్థిరపడదాము అనేటటువంటి విషయాన్ని అక్కడ నందవ్రజంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంభావిస్తుంటే, కానీ బృందావనం అంటే ఎలాంటిది అంటే ఎప్పుడూ కూడా పల్లేరు కాయలతోటి నిండినటువంటి చోటు బృందావనము. అంటే పల్లేరు కాయలు అంటే ముళ్ళకాయలు, అన్నీ కూడా ముళ్ళకాయలతోటి నిండినటువంటి చోటు. అక్కడికి వెళదాము అని అనుకున్నారు నందవ్రజంలో ఉన్నటువంటి వారందరూ కూడా. అప్పుడు స్వామి శుభేన మనసాధ్యాతం ఒకసారి మనసులో సంకల్పించాడట, బృందావనం అంతా కూడా మేము ఉండడానికి తగినటువంటి చోటుగా మారాలి అని మనసులో ఒకసారి సంకల్పించగా, ఆ పల్లేరుకాయలతో నిండినటువంటి ఆ బృందావనం అంతా కూడా పచ్చిక బైర్లతోటి ఆవాసనం చేయడం కోసం అనువైనటువంటి స్థానంగా మారిపోయింది. ఎంతలా మారిపోయింది అంటే పరమపదం ఎంత భోగ్యంగా ఉంటుందో ఆ బృందావనం కూడా అంత పరమ భోగ్యంగా మారిపోయింది. ఎలా? శుభేన మనసాధ్యాతం, ఆయన మనసులో ఒక్కసారి సంకల్పం చేయగానే ఆ పల్లేరకాయలతో ఉన్నటువంటి ఆ బృందావనం అంతా కూడా ఎలా అయితే ఆవాస స్థానంగా మారిపోయిందో అలా తల్లి శ్రీరంగంలో వేయించేసి శుభేన మనసాధ్యాతం అక్కడికి చేరేటటువంటి వారందరూ, శ్రీరంగానికి చేరేటటువంటి వారి యొక్క మనసులన్నిటినీ కూడా, పల్లేరు కాయల్లా ఉండేటటువంటి వారి మనసులన్నిటినీ కూడా తాను మనసులో సంకల్పించి ఆ ముళ్ళని కూడా పువ్వులుగా పరిగ్రహించేటటువంటి వాత్సల్యంతో, అంటే మనలో ఉన్నటువంటి దోషములను కూడా గుణాలుగా పరిగ్రహించేటటువంటి అమిత వాత్సల్యంతో అక్కడ ఆవిడ ఏం చేసి ఉంది. మాతృస రక్షణ క్షమమితి, వీరందరినీ రక్షించాలి అంటే నేను శ్రీరంగంలోనే ఉండాలి. చూడండి ఎంత ప్రేమో, ఎక్కడో మనందరి మీద ఎంత వాత్సల్యమో చూడండి. ఎక్కడో ఉత్తర దేశంలో ఏ జమ్మూ కాశ్మీర్లోనో లేకపోతే ఎక్కడో ఆవిడ కనుక వేయించేసి ఉండుంటే మనం ఇంతలా భావించేవాళ్ళం. ఇప్పుడంటే హాయిగా మనం ఉన్నటువంటి చోట్లో రాత్రి ట్రైన్ ఎక్కుతాము, పొద్దున శ్రీరంగంలో దిగుతాము, శ్రీరంగ నాయకుడిని సేవించుకుంటాము, మళ్ళీ కావాలంటే మరుసటి రోజే బయలుదేరి మన ఇంటికి వచ్చేస్తున్నాం. అదే మనకన్నా దూరంగా ఏ ఇతర దేశాలలోనో ఎక్కడో ఉంటే ఆ తల్లిని ఇంతలా ఎప్పుడో జీవితంలో ఒక్కసారి వెళ్తామో, లేకపోతే ఆ ఒక్కసారి కూడా వెళ్ళి, ఇప్పుడు నేపాల్లో ఎక్కడో ఒక దివ్య దేశం ఉందండి, ఆ గండకి నది ఉంది, అక్కడ పెరుమాళ్ళు కూడా వేయించేసి ఉన్నారు, ఆయనని సేవించి రావాలి అంటే అది జీవితంలో ఒక్కమారు మాత్రమే జరిగేటటువంటి పనిగా ఉంటుంది మనందరికీ. కానీ మన మీద ఎంత ప్రేమ చూడండి, మనకి దగ్గరగా ఇక్కడ శ్రీరంగంలో తల్లి వేయించేసి ఉంది. ఎందుకు? మాతృస రక్షణ క్షమమితి, మనందరినీ రక్షించడం కోసం. అలా వచ్చేటటువంటి వారందరి మీద, తన బిడ్డలైనటువంటి వారందరి యొక్క మీద తన కటాక్షములో ప్రసరింపచేసి శుభేన మనసాధ్యాతం, వారి మనసులందరినీ కూడా మార్చడం కోసం, మార్చి పరమాత్మ యొక్క పాదారవిందముల దగ్గర చేర్చడం కోసం ఇక్కడ వేయించేసి ఉంది అని చెప్తున్నారు. ఎలా వేయించేసి ఉంది అంటే పరమపదాన్ని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ వేయించేసి ఉందండి తల్లి అంటున్నారు. ఇది ఎలా ఉంది అంటే స్వామి కూడా పనిక్కడలిల్ పళ్ళి కొళ్ళై పగజవిట్టు, పెరియాళ్వారు తిరుముజులో చెప్తారు. చల్లని క్షీరాబ్దిలో ఉండేటటువంటి స్వామి ఆ క్షీరాబ్దిని విడిచిపెట్టేశాడు. అక్కడ ఉండేటటువంటి శేషుడు అనేటటువంటి శయనాన్ని కూడా పట్టుకొని పరుగున వచ్చి నా హృదయంలో చేరాడు అని ఎలా చెప్తున్నారు. పనిక్కడలిల్ పళ్ళి కొళ్ళై పగజవిట్టు ఎన్మన కడలిల్ ఓడి వందు అని ఎలా చెప్తారో, పరుగున వచ్చి నా మనసులో వచ్చి చేరిపోయాడు స్వామి. ఎలా? క్షీరాబ్ది నుండి పరుగున వచ్చి ఆ ఆదిశేషుణ్ణి కూడా ఒక బెడ్డింగ్ లా చుట్టేసుకొని దాన్ని ఒక చంకలో పట్టుకొని పక్కన లక్ష్మీదేవిని పట్టుకొని పరుగున వచ్చి నా హృదయంలో వచ్చి చేరిపోయాడు స్వామి అని పెరియాళ్వార్లు ఎలా చెప్తారో, స్వామి ఎలా అయితే పెరియాళ్వార్ల యొక్క మనసులో వచ్చి చేరిపోయాడో అలా క్షీరాబ్దిని విడిచిపెట్టి తల్లి ఈ మన దగ్గరికి వచ్చి ఉదధి విస్మృత్య మాతృస రక్షణ క్షమమితి ధియా క్షీరాబ్దిని మర్చిపోయి మన శ్రీరంగంలో వచ్చి చేరిపోయింది అని చెప్తారు. ఇక పరమవ్యోమం గురించి చెప్పేటప్పుడు తనిక్కడలే
తని చూడరే తనియులగే ఎండ్రెండ్రు ఉనక్కడిమా ఇరుక్కు అద్వితీయమైనటువంటి పాల సముద్రము, తని చూడరే అద్వితీయమైనటువంటి సూర్యమండలము, తని ఉలగే అద్వితీయమైనటువంటి పరమపదము, ఎండ్రెండ్రు ఉనక్కు ఇడిమా ఇరుక్కు అని చెప్పబడేటటువంటి ఆ ప్రదేశములన్నీ కూడా ఉనక్కు నీకు ఇడిమా ఇరుక్కుం కిడిమా ఇరుక్కుం ఆయనకు నివాస స్థానములుగా ఉన్నాయి. స్వామి ఎక్కడెక్కడ వేయించేసి ఉంటాడు అంటే పాల సముద్రంలో ఆదిత్యుని సూర్యమండల మధ్యవర్తిగా ఆయన వేయించేసి ఉంటాడు, పరమపదంలో వేయించేసి ఉంటాడు అని చెప్పేటట్టుగా ఆ పరమపదం అండి. వడతడమం వైగుంధమం మదిల్తువరాదపదియుమం ఉత్తర దిక్కులో ఉండేటటువంటి పాల సముద్రము, వైగుంధమం శ్రీ వైకుంఠము, ప్రాకారాలతో మదిల్తువరాదిపదియుం ప్రాకారాలతో చుట్టబడినటువంటి శ్రీ ద్వారక, వీటిల్లో కదా పరమాత్మ వేయించేసి ఉంటాడు అని చెప్తారు. అలా వైకుంఠం ఆ వైకుంఠం అండి తని ఉలగం గొప్పదైనటువంటి ఆ పరమపదాన్ని విడిచి స్వామి శ్రీరంగంలో వేయించేసినట్టుగా ఈ తల్లి కూడా పరమవ్యోమ్నో విస్మృత్యోమ్నః విస్మృత్య విస్మృత్య ఆ పరమవ్యోమ్నాన్ని కూడా పరమపదాన్ని కూడా విస్మృత్య విడిచిపెట్టేసి మాదృశ రక్షణక్షమమితి ధియా శ్రీరంగధామని భూయః మోదసే. విస్మృతి ఎంత అందమైనటువంటి మాట వేస్తున్నారంటే విస్మృత్య మళ్ళీ తలంపు రాలేదు, ఉండటం ఇక్కడ ఉంటుంది శ్రీరంగనాయకిగా ఇక్కడ వేయించేసి ఉంది, కానీ మనసంతా పాల సముద్రం మీద పరమపదం మీద ఉంది అని అనుకోవడానికి వీలు లేకుండా విస్మృత్య వాటిని మర్చిపోయిందండి. ఇక్కడే హాయిగా ఆశ్రితుల్ని రక్షించడంలోనే ఆనందాన్ని మిక్కిలి పరమానందాన్ని పొందుతోంది. అక్కడ పొందేటటువంటి ఆనందం కన్నా ఇక్కడ శ్రీరంగంలో తన బిడ్డల్ని తన దగ్గరికి చేర్చుకోవడంలో తల్లికి కలిగేటటువంటి ఆనందం గొప్పది. భూయః మోదసే గొప్పదైనటువంటి ఆనందం పొందుతోంది. సాంప్రదాయ అర్థాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏదో నేను శరణాగతి చేశాను, నా ప్రయత్నంతో నేను శ్రీరంగనాయకి చేరాను, ఆవిడ కటాక్షాన్ని పొందగలిగాను అని అనుకుంటే అది నిజంగా మన పొరపాటు అవుతుంది. అలా అనుకోకూడదు కూడా. మనం ఆవిడ్ని చేరడం వల్ల మనం పొందేటటువంటి ఆనందం కన్నా మనని పొందడం వల్ల ఆవిడ పొందేటటువంటి ఆనందం భూయః మోదసే. జనులందరూ కూడా నేను చాలా ధన్యుణ్ణి, నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను, పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాను, ఈసారి శ్రీరంగం వెళ్ళాను, శ్రీరంగనాయకిని సేవించుకోగలిగాను, ఆవిడ కటాక్షాన్ని పొందగలిగాను అని అనుకుంటూ ఉంటాం. మన ప్రయత్నంతో మనం ఏదో గొప్పగా సాధించేసాం, శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాయకిని సేవించాము అని భావన చేస్తూ ఉంటాం. కాదండి, నిజానికి ఆ ఆనందం అంతా కూడా మనం మురిసిపోతూ ఉంటాం. శ్రీరంగనాయకి అబ్బా ఇవాళ నా అదృష్టం ఎంత బాగా సేవ జరిగిందో, నాకు శ్రీరంగనాయకి దగ్గర అక్కడ సన్నిధిలో ఉండి ఒక ఎప్పుడూ 30 సెకండ్లలో తోసేసేవారు, ఈరోజు నాకు 5 నిమిషాలు అక్కడే ఉండిచ్చారు, ఎంత బాగా సేవించుకోగలిగానో, నాకు ఎంత ఆనందం కలుగుతోందో అని మనం ఆనందపడిపోతూ ఉంటాం. కానీ నిజానికి మనని చూడటం వల్ల, మనని కటాక్షించడం వల్ల పరమమైనటువంటి ఆనందం ఎవరు పొందుతూ ఉంటారు అంటే భూయః మోదసే. ఆవిడ ఎక్కువ ఆనందాన్ని పొందుతుంది. జీవుణ్ణి పొందడం వల్ల పరమాత్మ ఎక్కువ ఆనందపడతాడా, జీవుడు ఎక్కువ ఆనందపడతాడా అంటే పరమాత్మని పొందిన తర్వాత జీవుడు ఆనందపడతాడు. కానీ ఆ ఆనందం కన్నా పరమాత్మ పొందేటటువంటి ఆనందం, మనని పొందడం వల్ల పరమాత్మ పొందేటటువంటి ఆనందం చాలా గొప్పది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అనేక సందర్భాలలో స్వామి అది చేసి కూడా చూపించాడు. అలాగా ఇక్కడ శ్రీరంగనాయకి ఈ జీవులందరినీ మాతృస రక్షణ క్షమమితి ధీయా, ఇలా మనందరినీ కూడా రక్షించడంలో ఎవరు గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు అంటే భూయః మోదసే, ఆవిడే ఎక్కువ ఆనందాన్ని పొందుతోంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు. తల్లి అసలు ఇక్కడ వేయించేసి ఉండడమే ఎందుకు అంటే మనందరినీ కూడా తనని రక్షించడం కోసం. జ్ఞాతారస్తనయా త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధిత, తాను శ్రీ సూక్తులతోటి మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించి తన ఉపదేశాలతోటి మనందరినీ కూడా దిద్దుబాటు చేసి పరమాత్మ దగ్గరికి చేర్చడం కోసం. ఆ శ్రీ సూక్తులను కూడా తాను పరమాత్మ దగ్గర నుండి విన్నటువంటి విషయాన్నంతటినీ కూడా తాను చేసి ఆచరించి మన ద్వారా చేయించి
పరమాత్మ దగ్గరికి చేర్చడం కోసం ఆ తల్లి ఇక్కడ వేయించేసింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అలా మనందరినీ రక్షించడం కోసం ఆ తల్లి క్షీరాబ్దిని పరమపదాన్ని కూడా విడిచిపెట్టి మనందరి దగ్గరికి వచ్చినటువంటి మనని కటాక్షిస్తూ అమిత ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆ తల్లికి అనేక మంగళములు పాడుతూ ఆ తల్లి కటాక్షం ఎప్పుడూ కూడా మనందరి మీద ఇలాగే ప్రసరించాలి అనేటటువంటి ప్రార్థన చేస్తూ తల్లి ఎప్పుడూ కూడా మనల్ని కటాక్షిస్తూ ఆవిడ ఆనందపడుతూ ఆవిడ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆనందాన్ని మనం చూస్తూ ఆనందిస్తూ ఆ తల్లికి ఎప్పుడూ మంగళాశాసనం చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని ప్రార్థన చేస్తూ మాతృసా కించనత్రాణ బద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠారేటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం.